ప్రియులారా, నూతన సంవత్సరం నాడు మనం ఒక వాగ్దానం ధ్యానం చేసాం కదా, మీరు నూతన సృష్టి అని. అలాగే ఈరోజు కూడా ఈ నూతన సంవత్సరం అంతటి వరకు దేవుడు మరొక వాగ్దానాన్ని మీకు దయచేయించున్నాడు. అదేంటంటే యెషయా గ్రంథం 65వ అధ్యాయము 13వ వచనం. కావున ప్రభువుకు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నా సేవకులు భోజనము చేయుదురు గాని మీరు ఆకలి కొనదరు, నా సేవకులు పానము చేసేదరు గాని మీరు దప్పికొనదరు, నా సేవకులు సంతోషించెదరు గాని మీరు సిగ్గుపడదరు, నా సేవకులు హృదయానందము చేత కేకలు వేసేదరు గాని మీరు చింతాక్రాంతులో ఏడ్చెదరు, మనో దుఃఖము చేత ప్రలాపించెదరు అన్న ఈ వాగ్దానమును దేవుడు మీకు దయచేయించున్నాడు. ఎక్కడ సేవకులు అనే చోట సేవకుల నుంచి వారితో పాటుగా మరి కొందరిని చేర్చమంటున్నారు. ఎవరంటే ఆయన యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించుకుంటూ ఆయన అందరూ విశ్వాసం చేత బలపరచబడుతూ నిత్యము ఆయన పాదాల చెంత కనిపెట్టి ఆయన మీద ఆనుకుంటూ ఆయన యందు పూర్ణ విశ్వాసం కలిగి ఆయన వాక్యమును గైకుంటూ వాక్యానుసారంగా జీవిస్తూ ఆయన హత్తుకొని ఉండే వారందరూ కూడా ఏంటంటే హృదయానందం కలిగి స్తుతిస్తూ ఆయన గణపరుస్తూ ఆరాధిస్తూ ఉంటారని చెప్పి, వాళ్ళకి ఏ కొదువ ఉండదని అన్నపానములు అన్నీ కలిగి అన్నీ సంతృప్తి కలిగి జీవిస్తారని చెప్పి, వాళ్ళు నిత్యము ఆనంద సంతోషాలు కలిగి జీవిస్తారని చెప్పి ప్రభువు సెలవిస్తున్నాడు. కనుక మీరు ఈ వాగ్దానాన్ని స్వీకరించి దాన్ని ఎత్తిపట్టి ప్రార్థించి వాటిని స్వతంత్రించుకోవాలని, మీరు ఆయన యందు విశ్వాసం కలిగి నిత్యము ఆయన పాదాల చెంత కనిపెట్టి దీన్ని స్వతంత్రించుకుని మీరు కూడా హృదయానందం కలిగి ఏ చింత బాధ లేకుండా ఎప్పుడు ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ భోజన పానాలు అవి చేస్తూ ఉండాలని చెప్పి ప్రభు అయిన యేసునామమున మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమేన్.